ఇంతకుముందు 2 మెథడ్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి ఫిల్టర్ ప్లస్ రైట్ ఉపయోగించి ఫోన్ నంబర్ కనుక్కోవడం. 4 డిజిట్లు తెలిసినట్టయితే. రెండో దానిలో మనము ఎక్స్‌లుకప్ ప్లస్ రైట్ అనే దాంతోని మనం కనుక్కున్నాం. ఇక్కడ మనమేమి హెల్పర్ కాలమ్ ఉపయోగించలేం. ఇప్పుడు మూడో దానిలో మనం వైల్డ్ కార్డ్ ఉపయోగించి కూడా 4 డిజిట్లు తెలిసినట్టయితే ఫోన్ నంబర్ ఎట్లా కనుక్కోవాలో మనము తెలుసుకుందాం. మీరు తెలుసుకోగలుగుతారా? ఒక 30 సెకండ్స్ లోపల? ఓకే. నేనిక్కడ ఫార్ములా ఎంటర్ చేశాను. మీరు చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌లుకప్ బ్రాకెట్ ఓపెన్ ఇన్వర్టెడ్ కామాస్‌లో స్టార్. ఇదేంటిదంటే వైల్డ్ కార్డ్. దీన్ని వైల్డ్ కార్డ్ అంటారు. తర్వాత అండ్ టెక్స్ట్ అంటే ఈ వైల్డ్ కార్డ్ తర్వాత కంటే ముందున్న నంబర్‌లన్నీ తీసుకో అని చెప్పినట్టు. తర్వాత టెక్స్ట్ దీన్ని మనం టెక్స్ట్ కింద నేను ఇంతకుముందు చెప్పినా కదా! మొబైల్ నంబరు మనం సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేసే ఆ నంబర్‌లు 4 టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండాలి. సి1లో ఉన్నది కాబట్టి సి1 తర్వాత 4 సార్లు 0 పెట్టాం. ఇది ఫార్మాటింగ్ అన్నమాట. ఇన్వర్టెడ్ కామాస్. అంటే ఇప్పుడు ఆ సి1 టెక్స్ట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఇక మనకు ఎర్రర్ రాదు. తర్వాత అర్రే ఎక్కడున్నది? నంబర్లు ఎక్కడున్నాయి? బి నుంచి పి వరకు ఉన్నాయి కదా! తర్వాత ఒక స్పేస్ ఇయ్యాలి. కామా ఈ బి నుంచి బి వరకు మళ్ళా. మనకు పూర్తి నంబర్ రావాల్సింది కూడా బి కాలమే. కాబట్టి 4 డిజిట్లు బి కాలమే. తర్వాత ఈ పూర్తి నంబర్ రావాల్సినటువంటిది బి కాలమే. తర్వాత కామా ఒకవేళ లేకపోయినట్టయితే నాట్ ఫౌండ్ ఇన్వర్టెడ్ కామాస్‌లో. తర్వాత కామా మరి ఈ 2 ఏంటిది? ఇక్కడ వైల్డ్ కార్డ్ పెట్టినాం కదా! దానికి మ్యాచింగ్ అనమాట. వైల్డ్ కార్డ్ పెట్టినప్పుడు మనం 2 అనాలి. 0 పెడితే ఎగ్జాక్ట్ మ్యాచ్, 1 పెడితే అప్రాక్సిమేట్ మ్యాచ్. ఈ రకంగా మనం ఇప్పుడు 2 పెట్టాం కాబట్టి వైల్డ్ కార్డ్‌కు అది మ్యాచ్ చేస్తది. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే మనకు ఫోన్ నంబర్ వస్తది. నేను ఈ డిజిట్ మారుస్తా చూడండి. 6681 చేసేస్తా. 6681 4 డిజిట్లు. ఇప్పుడు ఎంటర్ చేస్తా. మనకు 6681 ఉన్న ఫోన్ నంబర్ వచ్చేసింది. చూసిర్రా? ఇది 625568 6681. ఇది ఫోన్ నంబర్ కనుక్కోవడానికి